ఎట్లా చేస్తాం మర్చిపోద్దు బండి వేసుకురాబోరు నాది అసిస్టెంట్ ఆ నెంబర్ చూడప్ప నేను ఫోన్ చేస్తా నీ కొత్త నెంబర్ చేసేది వెళ్ళకపోతుంది. 20 రోజులుగా ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా గుత్తి మున్సిపాలిటీలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా మన ఎమ్మెల్యే అభ్యర్థిగా గుంతకల్ వై వెంకటరామరెడ్డి గారిని, అలాగే ఎంపీ అభ్యర్థిగా మన శంకర్ నారాయణ గారిని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు 23వ వార్డు నందు ప్రజా సంకల్పంతో ముందుకు వెళ్తూ మన ఫ్యాన్ గుర్తుకి ఓటేసి మన ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోవడం జరిగింది. మేము ప్రచారంలో తిరుగుతున్నప్పుడు ప్రతి గడపను పలకరించడం జరిగింది. ప్రతి గడపలో వారు మాకు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మనం జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మాకు ఎన్నో సంక్షేమ పథకాలు వచ్చాయని చెప్పి వాళ్ళు ఎంతో సంతోషంగా పలకరిస్తూ రాబోయే దినాల్లో ఈ కురుక్షేత్రమైనటువంటి ఈ రాబోయే ఎలక్షన్లో మన జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు పైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి, అలాగే వాళ్ళందరూ వాళ్ళ ఆఫీసులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన, మన ఎమ్మెల్యే వై వెంకటరామరెడ్డి పైన, అలాగే మన ఎంపీ అభ్యర్థి శంకర్ నారాయణ పైన ఖచ్చితంగా ఉంటాయని చెప్పి వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను ముఖ్యంగా తెలియజేసిన ఏమనగా మన టీడీపీ వారు కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. వారు ఎక్కడికి వెళ్ళినా కూడా అసత్య ప్రచారాలు చేస్తూ వారు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని, జనాలకు ఎటువంటి మేలు జరగలేదని చెప్పి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. నేను ఈ సందర్భంగా వాళ్ళకి ఒక సవాల్ విసురుతున్నాను. మీరు పల్లెలకు వచ్చినా సరే, అలాగే సచివాలయాలకు వచ్చినా సరే, ఎక్కడికి వచ్చినా సరే మేము సిద్ధంగా ఉన్నాము. వస్తారా? మన గవర్నమెంట్ బడులకు రండి, సిద్ధంగా ఉన్నాము. సచివాలయాలకు రండి, సిద్ధంగా ఉన్నాము. అలాగే హాస్పిటల్కి వస్తారా? రండి, సిద్ధంగా ఉన్నాము. ఎక్కడ డెవలప్మెంట్ జరగలేదో మేము మీకు కళ్ళ కట్టినట్టుగా చూపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. మాది గ్రాఫిక్స్ కాదు, మాది రియాలిటీగా జరిగే అభివృద్ధి మాది. అలాగే జనాలకు కూడా ఎంతమంది ఎంత లబ్ధి పొందారు సంక్షేమ పథకాల నుంచి, వారు ప్రతి ఒక్కరు కూడా
ఇంటికి వెళ్తుంటే మా పిల్లలకి అమ్మఒడి వస్తుందని, మా పిల్లలకి విద్యార్థి వస్తుందని చెప్పి వాళ్ళు సంతోషంగా చెప్తున్నారు. జగనన్న వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబ సభ్యులాగా వాళ్ళు ఒక తండ్రి లాగానో, ఒక మేనమామ లాగానో, ఒక అన్నలాగానో వాళ్ళని ఆదరిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. అలాగే వాళ్ళు మన పిల్లలైతే కనుక మా మామయ్య గెలవాలని చెప్పి వాళ్ళు కూడా ప్రచారంలో కూడా మేము వస్తూ ఉన్నారు. మన పెద్దలకందరికీ కన్నా వాళ్ళు కూడా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళ మామయ్యని గెలిపించుకుంటే కనుక వాళ్ళకి రాబోయే దినాల్లో విద్య పైన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కృషి చేస్తారని చెప్పి, వాళ్ళ బంగారు భవిష్యత్తుకి కారణం అవుతారని చెప్పేసి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పడం కానీ, అలాగే తల్లిదండ్రులు కూడా ఏం చెప్తున్నారంటే, మేము వెళ్ళిన ప్రతి చోట మా పిల్లలకి భవిష్యత్తు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మా ఇంట్లో ఉన్నటువంటి పెద్దలకు ఆరోగ్య విషయంలో అయితేనేమి, అలాగే ఇంతకుముందు అయితే కనుక ఈ పింఛన్లు ఇంటికాటికి వచ్చి వాలంటరీ చేత అందించడం జరుగుతూ ఉన్నది. ఈ 2 నెలల్లో టీడీపీ వారు పన్నెండు కుట్రలో భాగంగా ఈ వాలంటరీ వ్యవస్థని వాళ్ళ ఇంటి దగ్గర రానికోవడం చేశారు. దానివల్ల మా ముందులో ఉన్న ముసలి వాళ్ళు కానీ, హ్యాండిక్యాప్డ్స్ కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము. మేము పింఛన్ల కోసం సచివాలయాల చుట్టూ, అలాగే బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. దీనికి కారణమైనటువంటి కూటమిని ఇంటికి పంపిస్తామని చెప్పి వాళ్ళు కంఠపదంగా చెప్తా ఉన్నారు. ఇవన్నీ మీరు తెలుసుకుంటే బాగుంటుంది. అంతేగాని ఎక్కడికి వెళ్ళినా కూడా బూటకు మాటలు చెప్తూ మేమేదో అది చేస్తాం ఇది చేస్తామని చెప్తే కనుక నమ్మే వాళ్ళు ప్రజలు అయితే ఇప్పుడు లేరు. మీరు అప్పట్లో ఉన్నటువంటి ఈ సోషల్ మీడియా లేనప్పుడు మీరు చేసిన నాటకాలన్నీ జనాలు చూశారు. ఎప్పుడు మీరు ఏమి చేసినా కూడా జనాలకు అవన్నీ తెలిసిపోతూ ఉన్నాయి. సోషల్ మీడియా అనేది ఎంత బలంగా ఉందో మీరు ఒకసారి ఆలోచించాలి. ఆలోచించి దానికి తగ్గట్టుగా మీరు ఏవి నిజాలు, మీరు ఏమి చేస్తారు అది మాత్రమే చెప్పి మీరు జనాల్ని ఓటు అడగండి. ఎవరేమి దానికి కాదనరు. జనాలు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పి వాళ్ళ జనాలందరూ నిర్ణయం చేసుకున్నారు ఆల్రెడీ. అలాగే మా గుంతకల్ నియోజకవర్గానికి వస్తే కనుక మా ఎమ్మెల్యే వై వెంకటరామరెడ్డి గారు ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. మన ఒక అంబులెన్స్ కానీ, అలాగే ఒక ఎన్నో సంవత్సరాల నుంచి మా గుంటకల్ నియోజకవర్గానికి లేనటువంటి పాలిటెక్నిక్ కాలేజీలు కూడా ఆయన తీసుకురావడం జరిగింది. గత పాలకులు ఎవరు కూడా గుంటకల్ నియోజకవర్గానికి ఒక బ్లడ్ బ్యాంక్ తీసుకొచ్చిన దాఖలు ఎవరు పోలేదు. మా వై వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఆయన సమక్షంలో, ఆయన పరిధిలో మన బ్లడ్ బ్యాంక్ కూడా తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా తీసుకుంటూ పోతా ఉంటే కనుక మా ఎమ్మెల్యే గారు గడప గడప తిరిగినప్పుడు కూడా వాళ్ళు నాయన మీరు మాకు సపోర్ట్గా ఉన్నారు, మేము రాబోయే ఎలక్షన్లో మీకు ఓటు వేసి లాస్ట్ టైం దాదాపుగా 48,000 మెజార్టీ తీసుకొచ్చాము, ఈసారి అంతగా రెట్టింపు మెజారిటీ 1,00,000 మెజార్టీ తీసుకొస్తామని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు టీడీపీ వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోయింది. ఇప్పుడు రాబోయే దినాల్లో మేము ఫ్యాన్ గాలికి నిలబడమని చెప్పి వాళ్ళకి తెలిసిపోయింది. అందుకే వాళ్ళు ఎక్కడ పోయినా కూడా ఈ బూటకు మాటలు చెప్తూ దాంట్లో జనాలు ఏమైనా నమ్మకపోతారా అనే ఒక అసత్య ప్రచారంలో తిరుగుతూ ఉన్నారు. మీరు కళ్ళు తెరుచుకొని ఇప్పటికైనా మీ ఆటలు కట్ అయిపోయినాయి. మీరు జనాలకి ఎన్ని అబద్ధాలు చెప్పినా జనాలు నమ్మే ప్రసక్తి లేరు. వాళ్ళు మంచి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల నిలబడి లాస్ట్ 151 సీట్లతో మన ముఖ్యమంత్రిని చేశారు. ఈసారి అంతకు మించి 175కు 175 ఎమ్మెల్యేలుగా గెలిచడానికి, అలాగే 25 ఎంపీ సీట్లను గెలిపించడానికి మన జగన్మోహన్ రెడ్డి గారికి, మన రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని వాళ్ళు దృఢంగా నమ్ముతున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఎన్నికల్లో తిరిగినప్పుడు మీ వాస్తవాలు చెప్పి ఓట్లు అడగండి. దాని వరకు ఎటువంటి లేదు. జనాలు అయితే కనుక జగన్మోహన్ రెడ్డి వెనకాలే ఉన్నారు. ఇది మీరు గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.